Hello and welcome to Original. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ విఎన్ ఆదిత్య గారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మన 90s కిడ్స్కి అందరికీ బాగా ఇష్టమైన మీ మూవీస్ మనసంతా నువ్వే, ఆట, ఇలాంటివి ఎన్నో చాలా ఫేవరెట్స్ అన్నీ ఉంటాయి. అసలు మీ జర్నీ ఏలూరు నుంచి ఇలా మూవీస్లో డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా హౌ డిడ్ దిస్ స్టార్ట్? ఏలూరులో ఫస్ట్ 7th క్లాస్ చదివేటప్పుడు డ్రీమ్ స్టార్ట్ అయిందండి, మూవీ తీయాలి అని. కానీ ఏ రోల్ ప్లే చేయాలి, మూవీ తీస్తే ఏం చేయాలన్నది తెలీదు. మూవీ తీయటం అంటే ఫస్ట్ ఓపెనింగ్ బ్యానర్ ఒకటి వస్తుంది కదా, అది డిజైన్ గీశాను నేను నా మ్యాథమెటిక్స్ నోట్బుక్లో. ఓకే. అది చూసి మా మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్ నాగభూషణ్ గారు అని ఆయన నన్ను, నువ్వు ఇదేంటి అంటే ఉమాప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని చెప్పి శివపార్వతుల బొమ్మ, కొట్టిన కొబ్బరికాయలు, అగరత్తులు, వెనకాల ఒక సిల్క్ బ్యానర్, ఇలా ఒక డిజైన్ గీశాను. జనరల్గా సినిమాల్లో చూసిన ఇన్ఫ్లుయెన్స్ మీద ఫస్ట్ వచ్చేది గ్రాండ్గా అదే కదా, సో అది బాగా అట్రాక్ట్ చేసింది. సో ఆ బ్యానర్ గీసినప్పుడు ఆయన, నువ్వు సినిమాలు తీయటం అంటే ఏంటి, ప్రొడ్యూస్ చేస్తావా అని. ప్రొడ్యూస్ చేయటం అంటే ఏంటి అంటే అప్పు చేసి పప్పు మూవీకి తీసుకెళ్లారు నన్ను. అప్పుడు పాపం మా మదర్తో తిట్లు కూడా తిన్నారు. టీచర్ అయ్యండి మ్యాథ్స్ చెప్పమని ట్యూషన్కి పంపిస్తే సినిమా తీసుకెళ్తారని, లేదు నేనే రిక్వెస్ట్ చేశానని చెప్పి అలా నెమ్మదిగా కన్విన్స్ చేసి వెళ్ళిపోయాం. ఆయన సైకిల్ మీద తీసుకెళ్ళి టైటిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లాస్ట్ బట్ 1 కార్డు ప్రొడ్యూసర్ది, ఆ లాస్ట్ కార్డు డైరెక్టర్ది. అది ఎక్కువ అట్రాక్ట్ చేసింది. అండ్ జాబ్గా కూడా రిస్క్ లేదు, ఓన్లీ బ్రెయిన్ పెడితే చాలు, డబ్బులు ప్రొడ్యూసర్ పెడతాడు, మనం సినిమాని ఎగ్జిక్యూట్ చేసి ఆడియన్స్కి ఇవ్వాలి. మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకు దగ్గర సినిమా తీసేంత ఏముంటుందని అలా నేను డైరెక్షన్ అని అనేసుకున్నాను మైండ్లో. కానీ ఇంట్లో ఎవరికి చెప్పడానికి ధైర్యం రాలే. డిగ్రీ వచ్చే వరకు నేను ఎవరికి చెప్పలేదు. నేను ఇంటర్మీడియట్ మా మదర్, నేను ఎంసెట్ రాయాలనుకుంటే బీఎస్సీ చదివాను. బీఎస్సీ ఎందుకు చదివానంటే సౌండ్ అండ్ లైట్ అన్న దాని మీద చాప్టర్స్ ఉంటాయని చదివాను. సో అలా డిగ్రీ ఫేర్వెల్లో ఫస్ట్ టైం ఎవరెవరు ఏమేమి అవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో అంటే చెప్పాను. నేను డైరెక్షన్ అనగానే అందరు నవ్వారు. టీచర్ కూడా, ఎందుకు బాగా చదువుకుంటావు కదా నువ్వు, నీకెందుకు అవసరం నువ్వు. మా మదర్కి ఏమో, నేను అట్లీస్ట్ ఎంసెట్ ఎలాగూ ఇంటర్లో రాయలేదు సరిగ్గా, నేను సినిమాకి వెళ్ళా, బేటా సినిమాకు దేనికి వెళ్ళి సెకండ్ షో ఎగ్జామ్లో తొందరగా ఫినిష్ చేసి పడుకున్నా. ఆయన ఇన్విజిలేటర్ చాలా అసహ్యంగా చూశాడు నన్ను. ఆ క్లోజప్ నేను ఎప్పుడు సినిమాల్లో కూడా తీయలేదు. అంత ప్రైస్లెస్ ఎక్స్ప్రెషన్. ఎంసెట్ అంటే ఇంకా ప్రపంచంలో ఇంకా ప్రాణాలు ఇచ్చైనా అందరూ ప్రిపేర్ అవుతున్న టైంలో అసలు దాన్ని కేరే చేయకుండా. సివిల్స్ ఏంటంటే మా మదర్ అట్లీస్ట్, నేను డిబేట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాను కాలేజ్లో. నేను ఐ వన్ సో మెనీ ప్రైజెస్, డిబేట్ కానీ, ఎలక్యూషన్ కానీ, క్విజ్ కానీ, గ్రూప్ సింగింగ్, మా ఫ్రెండ్స్ కల్చరల్ టీమ్ని ఫామ్ చేశాను. సో అలా కాలేజ్ యాన్యువల్ డేలు కండక్ట్ చేసేవాళ్ళము. సినిమాలు చూడటానికి ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వరు కాబట్టి ఎప్పుడైనా కాంపిటీషన్స్లో ప్రైజ్ మనీ వస్తే అది. అండ్ రేడియోకి యువప్రభ అని ఉండేది, యువవాణి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఒక వింగ్, యూత్ వింగ్. దానికి కంటిన్యూస్గా ఒకటికే కంటిన్యూస్గా ఇవ్వరు, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. సో ఫ్రెండ్స్ పేర్లతోటి స్క్రిప్ట్లు రాసేవాళ్ళము. అలా ఎవ్రీ మంత్ మాకు ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాలు చూడటం, దాన్ని ఏమో ప్రతి సినిమాని మళ్ళీ అనలైజ్ చేసి నేనైతే ఎట్లా తీస్తాను, ఇది మొత్తం అంతా అదేనండి. ఎందుకంటే సినిమాలు లాంటివి అప్పట్లో మేము చదువుకుంటున్న టైంలో సినిమాని ఒక కెరీర్ లాగా ఇప్పుడు తీసుకోవచ్చు, కానీ అప్పుడు తీసుకోవటానికి అవకాశం లేదు. ఇప్పుడు చాలా పెద్ద కెరీర్ ఇది, గ్లోబల్గా మార్కెట్ అంతా ఉంది, స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఎ క్రియేటర్ ఇప్పుడు. అప్పుడు అసలు లేదండి. పేరెంట్స్ జనరల్గా ఒక కన్సిస్టెంట్ లైఫ్ని కోరుకుంటారు కాబట్టి ఎకనామికల్గా సినిమాల్లోకి వద్దని. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే భైరవ ద్వీపం సగం సినిమా అయ్యాక మా వాళ్ళు ఇంకో తప్పలేదు, నేను వెళ్ళిపోయాను, మెడ్రాస్ వెళ్ళిపోయాను, భైరవ ద్వీపంకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు చెప్పారు మా ఫాదర్కి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలని లెటర్ రాస్తే ఆయన రిప్లై ఇచ్చారు. సో నాకు తెలియదు మేబీ. అండ్ మా నాన్నగారికి ఇంకోటి ఏంటంటే
ఉన్నది 3 కొడుకులే, అందులో వీడు 3వ వాడు. మహా అయితే పెళ్ళి అవ్వకపోతే ఏం పోయింది, వాడు అనుకున్నది చేస్తాడు, నేను అనుకున్నాను చేయలేకపోయాను, మా నాన్న నాకు వెంటనే బ్యాంకులో జాబ్ వేసేసి నాకు పెళ్లి చేసేసి నన్ను అలా ఒక డొమెస్టిక్ కుటుంబరాన్ని చేసేసారని ఆయనకి ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉండే. అలా ఇంకా అన్నీ ఆలోచించుకుని నేను రిస్క్ తీసుకోవచ్చు లైఫ్లో, నేను ఛాన్స్ తీసేసుకున్నా. భైరవ ద్వీపంకి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారి విషయం తెలిసింది. ఫస్ట్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ నేమ్ పడింది. ట్రయల్స్ లో ఉండగా బృందావనం అని రాజేంద్ర ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు. బట్ మీకు ఫస్ట్ మూవీ ఓకే అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అండ్ ఆ మూవీ నాకు అసలు ఏం లేదండి ఫ్రాంక్లీ. నాకు ఫస్ట్ మూవీ వాజ్ మై చాయిస్. జయంత్ గారి దగ్గర అంత క్రితం వర్క్ చేసేవాడిని అసోసియేట్ గా. ప్రేమించుకుందాం రా, ప్రేమ అంటే ఇదేరా, బావగారు బాగున్నారా. సో నాకు ఇండస్ట్రీలో అందరూ ఆల్ బిగ్ విగ్స్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండింది. అందరూ రేపో మాపో వీడు డైరెక్టర్ అవుతాడు అని సర్టిఫై చేసేసారు. నా రైట్ ఫ్రమ్ భైరవ ద్వీపం బాలకృష్ణ గారు ఫస్ట్ చెప్పారు. బావగారు బాగున్నారాకి చిరంజీవి గారు నాకు చెప్పలేదు, ప్రెస్లో చెప్పారు. ఈ మా ఏడీఏ ఈ సినిమా టైటిల్ ఇచ్చాడు, అతనికి స్క్రీన్ ప్లే కూడా షేరింగ్ ఇచ్చారు పర్చూ బ్రదర్స్తో. అలా అంజనా ప్రొడక్షన్స్లో చేయడంతో మొత్తం ఇండస్ట్రీ అంతా పాపులర్ అయిపోయింది. లైక్ ఆదిత్య అని ఒక ఏడీ నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నాడు. అప్పుడు ఏమైందంటే 14 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఫస్ట్ ఫిల్మ్ మాకు చేయాలని అడుగుతూ ఉండే. నాకేంటంటే ఒక హీరోతో ఒక మాస్ కమర్షియల్ ఫిలిము కాకుండా ఒక మినిమల్ బడ్జెట్లో ఎమోషనల్గా ఒక కథ చేసి డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే, కానీ మొదటి సినిమా ఆడితేనే నేను ఇండస్ట్రీలో ఉందామన్నది నా ప్లాన్. ఆడకపోతే అంటే ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ లేకపోతే తప్పు కదా, ఇంకొకళ్ళ డబ్బులతో మనం లైఫ్లో. మీరు ఎక్కడైనా ఇలాంటి ఒక మంచితనానికి పోయి ఒక వెనకడిగేసి ఫస్ట్ మూవీలో ఏమైనా కాంప్రమైజ్ అయినట్టు మీకు అనిపించింది ఎప్పుడు? నేను ఎవ్రీవేర్ అవుతా లైఫ్లో. వెన్ ఇట్ కమ్స్ టు మనీ ఐ కాంప్రమైజ్ ఫర్ మనీ, నాట్ ఫర్ వర్క్. ఓకే, నేను ఆ వర్క్ని మనీ లేకుండా ఎంత జాగ్రత్తగా చేయాలని చూస్తా తప్ప ఒక 4 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టించేసి సినిమా ఆడకపోతే బాధ్యత లేకుండా ఉండటం అన్నది నాకు ఫస్ట్ నుంచి లేదు. మీకు అంటే మనసంతా నువ్వేకి మీకున్న విజన్కి ఆ మూవీ వాజ్ సక్సెస్. అవును. అండ్ యూ అంటే మీరు దాని ముందే ఆల్రెడీ అందరికీ నోను, ఇప్పుడు యువర్ లాంచ్డ్ యాజ్ అఫీషియల్ డైరెక్టర్. బట్ ఆ తర్వాత శ్రీరామ్కి సక్సెస్ రాలేదు. వై డిడ్ దాట్ నాట్ హ్యాపెన్? శ్రీరామ్కి ప్రాబ్లం ఏంటంటే మనసంతా నువ్వే మామూలు హిట్ అయితే శ్రీరామ్ కూడా హిట్ అయ్యింది. మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్తో, ఆర్పి పట్నాయక్తో ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ వచ్చి అది కల్ట్ క్లాసిక్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. 10 వీక్స్ ఫర్ షూర్ అనుకున్నాం. అప్పుడు 10 వీక్స్ దాటితే హిట్. మరీ 250 days అండ్ అంత హ్యూజ్ కలెక్షన్స్, అందులో మార్జినల్గా మేము పెట్టిన బడ్జెట్కి వచ్చిన ప్రాఫిట్ ఆల్మోస్ట్ 20 times ఎక్సెస్. ఆ డికేడ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అయిపోతుంది అన్నది వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ నేను నాకు పర్సనల్ గెస్ ఏంటంటే అప్పుడే జనరేషన్లు మారుతూ ఉన్నాయి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఆన్ స్క్రీన్ అని నేను అంటూ ఉండేవాడిని మా ఫ్రెండ్స్తో. ఎందుకంటే తర్వాత మనము చేయలేము, ఇంకెవరు చేయలేరు. త్యాగం అన్నది లైఫ్లో ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఒకరి కోసం త్యాగం చేయటం అన్నది లేదు. బోత్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ సాధించటం మీద ఎక్కువ ఉంది. అలాంటి టైంలో మనం లవ్ కోసం సాక్రిఫైజ్ లాంటివి చేయలేము ఫండమెంటల్గానే. నేను ఇప్పుడు కుదరవు. చూసారా? సో మనసంతే నువ్వే ఇంత పెద్ద సక్సెస్ అయింది, బట్ శ్రీరామ్ అంత కాలే. ఆ తర్వాత మరి నాగార్జున గారు హౌ డిడ్ హీ సే ఎస్ టు ద మూవీ? యాక్చువల్లీ మనసంతా నువ్వే తర్వాతే నాగార్జున గారి ప్రాజెక్ట్ ఉండిందండి. శ్రీరామ్ మా ప్లాన్లో లేదు. చిరంజీవి గారి సినిమా ఒకటి, నాగార్జున గారి సినిమా ఒకటే మనసంతా నువ్వే తర్వాత చేయాల్సిన సినిమాలు. కానీ ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీరామ్ చేయాల్సి వచ్చిందో అది రీమేక్, నాకేమో చాలా రెఫ్యూజ్ చేశాను ఆ సినిమా. అంటే ఉదయ్ కిరణ్ జానర్ మారుతుంది, నా జానర్ మారుతుంది. బట్ శ్రీరామ్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ శ్రీరామ్ అప్పట్లోనే కమర్షియల్గా ప్రొడ్యూసర్కి హిట్, కానీ మేము ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ప్రమోట్ చేయమని నేను ఉదయ్ కిరణ్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే నాకు రావాల్సిన లాభం సినిమా రిలీజ్కి ముందు వచ్చేసింది. ఇప్పుడు పబ్లిసిటీకి నేను ఖర్చు పెడితే మీ ఇద్దరికి అడ్వాంటేజ్, కానీ నాకు మాత్రం లాభంలోంచి తగ్గాలి కదండి అన్నాడు. ఆయన పెద్ద చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి దండం పెట్టి అయ్యయ్యో ఒక ప్రమోషన్ తక్కువగా ఉందనే సినిమాకి వెనకాల ఇంత స్టోరీ ఉంటుందని. అండ్ సమ్ టైమ్స్ రీజన్ ఇస్ లైక్ చాలా చిన్నది. అంటే లాజికల్లీ ఈజ్ రైట్. పబ్లిసిటీ ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ చేయాలంటే ఆయన ప్రాఫిట్ లోంచే పెట్టాలి, కొత్తగా యాడ్ అయ్యేది ఏం లేదు. మర్యాద కృష్ణయ్య సినిమా టైటిల్ మీరు ఎలా పెట్టారు?
ఇన్ఫ్యాక్ట్ దానికి ఫాలో అప్గా ఇప్పుడు మర్యాద రామన్న అని ఆయన ఆల్రెడీ తీస్తున్నప్పుడు ఆ టైటిల్ క్లాష్ అది రావడం, లేదంటే దాని గురించి ఇండస్ట్రీలో డిస్కషన్ జరగడం ఏమైనా జరిగిందా? మన ఇద్దరం ఇందాక ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా నాటీగా ఉంటుందని నాకు బీపీ వచ్చే క్వశ్చన్ ఎందుకు వేసారు ఫస్ట్ చెప్పండి. మీకు బీపీ వచ్చిందా? వచ్చింది. అదే మాకు కావాలి. ఇప్పుడు కమాన్. ఆ ఒక్క టైటిల్ నా లైఫ్లో నేను మర్చిపోలేనంత బాధాకరమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద రామన్కి కృష్ణయ్యకి సంబంధం టైటిల్ ఒకటే, సునీల్ సలోని ఇద్దరు లీడ్ పేరు చేయటము. ఓకే. అండ్ మర్యాద కృష్ణ టైటిల్ నేను పెట్టలేదు, నేను లక్ష్మీ భూపాల్ గారు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ యాప్ట్గా ఉందనిపించింది. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు ఆ టైటిల్ మాకు చెప్పాక వీఆర్ కన్విన్స్డ్. ఒక డైరెక్టర్గా చాలా తక్కువ సందర్భాల్లో మనం కొంతమంది ప్రొడ్యూసర్లతో ఈ క్రాఫ్ట్కి మనం పనికిరామని వాళ్ళు మనకు అర్థమయ్యేలాగా ఇండైరెక్ట్గా చెప్తారు. నాకు ఒళ్ళు మండుతుంది. అలాంటప్పుడు ప్రొడ్యూసర్గా నీ కెపాసిటీ ఏంటి, నీ క్యాలిబర్ ఏంటి నేను అడిగితే వాళ్ళకి నాకున్న ట్రాక్ రికార్డు కూడా ఉండదు ఇండస్ట్రీలో. ప్రతివాడు కంటిన్యూస్గా సక్సెస్ ఇవ్వలేడు రాజమౌళి గారి లాగా. బట్ స్టిల్ ఇండస్ట్రీ ఈజ్ సర్వైవింగ్ మోర్ ఆన్ ఫెయిల్యూర్స్ ఆల్సో. చాలా మనీ ఇన్వాల్వ్ అయింది, చాలా జీవితాలు బాగుపడుతున్నాయి ఒక సినిమా తీయటం వల్ల. నువ్వు కెనాట్ జస్ట్ లైక్ దట్ ఒక కెరీర్ని నమ్మించి రూయిన్ చేయకూడదని నేను చాలా ఫీల్ అవుతా. అది ఎథికల్గా తప్పు. ప్రొఫెషనల్ ఎథిక్స్ లేనాడు ఆడు ఎంత పెద్దడైనా నాకు అనవసరం. నేను ఎక్కడ మోసపోయానంటే, నేను కోవిడ్-1లో చాలా కష్టపడి నీట్గా డిజైన్ చేసి ఒక సింగిల్ కోవిడ్ కేసు లేకుండా 27 days మొత్తం యూనిట్ అందరూ చాలా స్ట్రగుల్ అయ్యి ఒకే ఇంట్లో ఉండి అక్కడే వండుకుంటూ ఆ సినిమా అసలు కనీసం ప్రేక్షకుల ముందరికి తేవటానికి ఇంత ప్రయత్నం చేయలేదు. నేను ఫైట్ చేశాను. వాళ్ళు అసలు ఎంత చెత్త రీజన్లు చెప్పి, నా ఇంటెన్షను ఎవరినో బదనాం చేయడం కాదు, బట్ ఒక సినిమా తీసి అది కనుక ప్రేక్షకుల ముందరికి తీసుకెళ్ళకపోతే నాకు షూటింగ్కి ప్రొడ్యూసర్ ఎందుకండి? అది చాలా తప్పు. సినిమాని రిలీజ్ చేయకుండా ఎడిటింగ్ రూమ్లోనే ఈగోయిస్టిక్గా నాకు ఈ సినిమా నచ్చలేదు. అసలు ఎవడు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇవాళకి ఈ సినిమా బిఫోర్ రిలీజ్ ఇది సూపర్ హిట్ అని కానీ ఇది అటర్ ఫ్లాప్ అని కానీ చెప్పగలిగిన వాళ్ళు లేరు. సో తీసేటప్పుడు ఒక నమ్మకంతో తీస్తాం కానీ అది నిజం కాదు కదా. నిజం ఎప్పుడు ప్రేక్షకులు చెప్పినప్పుడు. అక్కడ దాకా దాన్ని తీసుకెళ్ళలేని వాడు నా దృష్టిలో ప్రొడ్యూసరే కాదు. నేను చాలా సీరియస్ అయిపోతున్నాను. లెట్స్ టేక్ అ లైటర్ టాపిక్. హీరోయిన్స్ తో మీ ర్యాపో ఎలా ఉంది? డెఫినెట్గా బాగుంటుంది. న్యాచురల్లీ మన సినిమాలో పనిచేసే ఎవరితో అయినా నా ర్యాపో చాలా బాగుంటుంది అని. డిడ్ యూ ఎవర్ డేట్ ఎనీ హీరోయిన్? అసలు లేదు. నేను నా ప్రొఫెషన్లో నాతో పనిచేసే వాళ్ళతో నేను డేట్ చేయను. నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ప్రొఫెషనల్ వాళ్ళు అంటే బయట డేట్ చేశారా? 100% చేస్తాను. అదేమన్నా ఒక మగ పిల్లని అడగాల్సిన క్వశ్చన్ అండి. మీరు ఉత్తి మగ పిల్లడు కాదు, మీరు ఒక పెద్ద డైరెక్టర్. నేను కాస్టింగ్ కోచ్ చేయను, ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు కాబట్టి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ డేటింగ్ చేయాలి అంటే అది మ్యూచువల్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది తప్ప నేను ఒక్కనే అనుకుంటే చేయలేను కదా. నాకు ఐశ్వర్య అయితే చేయాలని ఉంటే చేయలేను కదా. అండ్ డేట్ అంటే నేను అదేదో భయంకరంగా చూడట్లేదు. నేను ఏదో చాలా సాఫ్ట్గా డిన్నర్కి వెళ్ళటమో లేకపోతే లంచ్కి వెళ్ళటం అనే అనుకుంటున్నా. నేను వెళ్తాను, నాకు అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ మీరు నేషనల్ సెన్సర్ బోర్డ్కి మెంబర్గా ఉన్నారు. హౌ డిడ్ దాట్ ఆఫర్ కమ్ అండ్ హౌ ఇస్ వర్కింగ్ విత్ ద సెన్సర్ బోర్డ్? నాకు సెన్సార్ బోర్డు అడ్వైజరీ మెంబర్గా ఇక్కడ ఆఫర్ రాగానే కాల్ వస్తే నేను ఫస్ట్ అది నేను కాదనుకున్నాను. కోవిడ్ వచ్చి ఇంట్లో ఉన్నాను, ఐసోలేషన్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది. ఇట్లాగా ఆ టైంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏ ఫోన్ వచ్చినా తీస్తాం కదా, అట్లాగే ర్యాండమ్గా తీస్తాం. ఎందుకంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి. ఐసోలేషన్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ప్రెషర్ వస్తుంది. బయట ఫోన్లో అయితే కాసేపు సినిమాల గురించి అన్ని కబుర్లు చెప్పుకోవచ్చు అని అలా అటెండ్ అవుతూ ఉన్నా. ఆ టైంలో వచ్చింది. నేను అన్నాను, ఫోన్లో మర్యాదగా చెప్పాను, నేను కాదేమోనండి పొరపాటున గూగుల్లో ఆదిత్య డైరెక్టర్ అనుకున్నారేమో, చెక్ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ 10 minutes ఆగి ఫోన్ చేసి కాదు మీరే అని. అండ్ నాకు నో అంటానికి ఏం లేదు. కోవిడ్లో ఇంకా ఏది వచ్చినా చేయటానికి ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిలిమ్స్ చేయాలన్నది నా మైండ్ సెట్ మారటానికి కోవిడ్ ఒక కారణం. ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, ఆయనకి మీకు జరిగిన ఇష్యూస్ ఏంటి? ప్రొడ్యూసర్గా ఎంఎస్ రాజు గారు, డైరెక్టర్గా నేను సూపర్బ్ రిలేషన్ అండి. మా ఇద్దరి కెమిస్ట్రీ ఇట్ ఈస్ లైక్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన, యాజ్ ఎ డైరెక్టర్ నేను, వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. ఆయన మిమ్మల్ని ఎలా సంబోధిస్తారు? అండ్ ఆయన ఆదిత్య డైలాగ్ ఏదైనా ఇప్పటికీ కూడా ఆయన ఏమ్మా ఆదిత్య అని అంటారు. తిట్టినా అదే అలాగే తిట్టినట్టు చెప్పండి. ఏమ్మా ఏంటిది నువ్వు ఇలా
నువ్వేమన్నా రాఘవేంద్రరావు అనుకున్నావు, దాసనారాయణరావు అనుకున్నావు, నువ్వు ఫస్ట్ సినిమా అమ్మా, కొంచెం టెన్షన్ పడు. ఆయన ఏమిటంటే చాలా కష్టపడి సినిమాలు తీసి ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనం సీన్ రేపు ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో సీన్ కావాలండి అని మనం అనేసి రైటర్స్తో కూర్చుంటాం కదా, ఈలోపు ఆయన ఒక సీన్లు ఆలోచించి చెప్పేస్తారు. నేనేమో ప్రొడ్యూసర్గా మీరు టాపు, మీకు నచ్చాలని మేము 100 సీన్లు ఆలోచిస్తాము, మీరు డైరెక్టర్గానో రైటర్గానో తగ్గి మీరు మాకెందుకు మార్కెట్ చేయాలనేవాడిని. మా లెవెల్ ఎంత మీ ముందర. మీకైతే అంటే క్రియేటివ్గా ఇద్దరికి క్లాష్ వస్తుంది అయితే కానీ నేను అదే ఎంజాయ్ చేసేవాడిని. ప్రేమదేశం సినిమాలో టబు సినిమా అయితే అబ్బాస్ ఎంఎస్ రాజు గారు, వినీత్ డైరెక్టర్, ఎప్పుడు ట్రయాంగిల్ వచ్చారు. సో నాకు అది ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే ఆయన వల్ల మనము చాలా ఆలోచించటం మొదలు పెడతాం. అలా కొట్టుకుంటూనే 2 సినిమాలు బాగా చేసాం, రెండింటికి బాగా డబ్బులు వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అందరూ హ్యాపీ. ఒక చాలా పెద్ద సెన్సేషనల్ విషయం ఏంటంటే ఉదయ్ కిరణ్ గారి డెత్ విషయం గురించి తేజ గారు ఆయన పోయే లోపైన కొన్ని రివీల్ చేస్తా అన్నట్టుగా చెప్తున్నారు. యూ హ్యావ్ వర్క్డ్ వెరీ క్లోజ్లీ విత్ ఉదయ్ కిరణ్ గారు. అంటే ఆర్ దర్ ఎనీ సీక్రెట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్ దట్ మీకు తెలుసు కానీ మీరెప్పుడు బయట చెప్పలే, అలా ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఉదయ్ కిరణ్ యాక్చువల్లీ వెరీ చార్మింగ్ లవబుల్ బాయ్. అతనికి ఏ ఇమేజ్ వచ్చిందో అతను అదే, అది మాత్రం ఒరిజినల్, అందులో డౌట్ లేదు. ఈ ప్రోగ్రామ్ లాగే. అయితే అతను ఏంటంటే సడన్గా ఒక చిన్న ఏజ్లో అతను డ్రీము ఎప్పుడైతే నిజమైందో ఆ తర్వాత బ్యాలెన్స్ చేసుకోవటం ఎవరికైనా కొంచెం కష్టమే. కాకపోతే ఒకటేంటంటే అతనికి ఆ సూసైడల్ టెండెన్సీ అన్నది అతని జీవితాన్ని కాటేస్తుంది అన్న విషయం అతనికి తెలుసు, అతనితో క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుసు. అది ముందర నుంచి అతనికి ఉండింది అన్నది తెలిసిన అతి తక్కువ మందిలో మేబీ తేజ గారు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఆర్పి పట్నాయక్ ఉండొచ్చు, అతనితో పనిచేసిన వాళ్ళకి చూచాయిగా తెలుస్తుంది. బట్ ఇంకొక పెద్ద హీరో ఇతని డెత్కి కారణమో లేకపోతే ఆ డెసిషన్లు అంటే అప్పుడు అతను వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. అతను దాన్ని బాగానే హ్యాండిల్ చేశాడు. ఆ తర్వాత 10 సినిమాలు చేశాడు. అన్ఫార్చునేట్లీ అవి పోయాయి. ఎందుకంటే అతను ఎప్పుడైనా హీరో సినిమా పోయిందంటే తప్పు హీరోదే, ఎందుకంటే ఆ కథ నేను చేయనంటే అడిగేవాళ్ళు లేడు. బట్ మీరు సూసైడల్ టెండెన్సీ అన్నారు, వాస్ దట్ ముందు కూడా ఉండేది? మీరు ఎప్పుడైనా సిచువేషన్ లో చూసారా? మేము మాట్లాడుకునే వాళ్ళం. నేను రాశాను అతని మీద ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్ ఈజ్ అన్ ఐ ఓపెనర్. అంతకంటే మించి సీక్రెట్ ఉంటుందని నేను అనుకోను. సో ఆన్ అ లైటర్ నోట్ ఒక అద్భుతమైన విషయం అందరూ చెప్పుకునేది ఏంటంటే విఎన్ ఆదిత్య గారికి యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇస్ దట్ ట్రూ? ఉండే ఉంటాయి, లేకపోతే అండర్గా. మన ఇండస్ట్రీలో స్పెషల్లీ యాటిట్యూడ్ ఉందంటే మాట వినట్లేదు, అది నేను డెఫినెట్గా మీకు తెలియకుండా మాట్లాడితే నేను మీ మాట ఎందుకు వింటా? నేనేంటి ఒరిజినల్ అన్నది ఎవరికి అవసరం లేదు. నా మీద ఎంత డబ్బులు పెడితే ఎంత వస్తాయి అన్నదే అవసరమైన ఇండస్ట్రీలో. నా పర్సనల్ క్యారెక్టర్తో ఎవరికి సంబంధం లేనప్పుడు నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను నేను. నా వర్క్లో నేను ఎప్పుడైనా తేడా చేస్తే లేదా ప్రొఫెషనల్గా ఎతికెళ్ళగా లేకపోతే, కాకపోతే నేను స్ట్రైట్గా మాట్లాడతాను. లేదంటే సోషల్ మీడియాలో నేను చాలామంది అనుకుంటారు నేను ఎక్కువ తిడతానని. సినిమా వాళ్ళు ఎవరైనా తిడితే మాత్రం నేను వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తిడతా. అలా తిడితే యాటిట్యూడ్ అనుకుంటే నాకు యాటిట్యూడ్ ఉంది, ఉండటమే అవసరం. ఉంది అన్నది ఇక్కడ అండర్లైన్. మరి అర్జున్ రెడ్డి అంత లేదు కానీ కనీసం అర్జున్ అంత ఆదిత్య అంత ఉంది. అది మరి మీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో మీరు బాగా గట్టిగా నేర్చుకునే విషయం ఏంటి? అది ఉండకూడదని. అదే మీరే చెప్పారుగా ఇలా అనుకుంటున్నారు మీ గురించి అని. సో ఇక్కడ నుంచి నోరు మూసుకుని ఉంటే బెటర్ అని. ఈ నెక్స్ట్ క్వశ్చన్ నుంచే నేను మ్యూట్. సార్, ఫ్రైడేకి ముందు అండ్ ఒక ఫ్రైడే తర్వాత అసలు ఇండస్ట్రీలో జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి? అండ్ దానికి ఏదైనా అంటే మీరు బాగా దగ్గరగా చూసిన లైఫ్ ఏమైనా ఉందా? ఫ్రైడే అన్నది మనం నెగిటివ్ మీద సినిమా తీస్తున్నప్పుడు ఫ్రైడే మార్నింగ్ షో. ఇప్పుడు లేదు. ఇప్పుడు యూట్యూబ్, ఓటీటీ, శాటిలైటు, థియేటరు, ఎందులో మన కంటెంట్ వచ్చినా ఇప్పుడు జీవితాలు మారట్లే. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి రన్ లేదు. అప్పుడు మీకు ఒక 100 రోజులు, 50 రోజులు, 30 రోజులు. సో లైఫ్ 100 రోజులు ఇచ్చిన వాడికి ఒకలా మారేది, 50 ఇచ్చిన వాడికి ఒకలా మారేది, ఓ 30 లోపు ఉన్నవాడికి ఇంకో పోయేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ కంటెంట్ అయినా
మీరు తలుచుకుంటే గట్టిగా ప్రమోట్ చేస్తే సూపర్ హిట్. మీ ప్రొడ్యూసర్ తలుచుకోకపోతే అది గొప్ప కంటెంట్ అయినా సరే, ఘరానా మొగుడు సినిమా అయినా సరే, ప్రొడ్యూసర్ వీక్ అయితే అటర్ ఫ్లాప్. ఇప్పుడు సినారియో అది. మార్కెట్ని మేనేజ్ చేసిన వాడు తోపు. మరి మార్కెట్ అనలైజ్ చేసేవాళ్ళు తురుము. అనలైజ్ చేసాడు ఎప్పుడు వేస్ట్ క్యాండిడేట్ కింద అర్థం. ఆడికి పని పాట లేకుండా ఉంటేనే ఈ రీసెర్చ్లో దూరతాడు నాలాగా. నిజంగా పని చేసుకున్నాడు, సైలెంట్గా పనిచేసి మార్కెట్లో బ్రాండ్ అవుతాడు. అయ్యయ్యో మీరు సార్, బట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మీరు చిరంజీవి గారితో మూవీ తీయవలసింది. మరి వెన్ ఇస్ దాట్ కమింగ్ అవుట్? నేను డైరెక్టర్ అవ్వాలన్న డ్రీమ్ తర్వాత నాకు మిగిలిన అత్యంత పెద్ద డ్రీమ్లో చిరంజీవి గారిని డైరెక్ట్ చేయటమే. ఆయన మళ్ళీ రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ 8 ఏళ్ళ గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చి, ఈ లోపు నేనేమో డైరెక్షన్ నుంచి ఎవేగా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే ఉండి, ఇవన్నీ ప్యారలల్గా జరిగిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నా ఆయన నా కోసమే మళ్ళీ సినిమాల్లోకి వచ్చారని. ఎందుకంటే అదొక కోరిక ఉండిపోయింది, దేవుడు విన్నాడు అని. నాకు ఎప్పుడు అది అండర్ గివెన్ ఆపర్చునిటీ ఏదో ఒక రోజు చేస్తానని నా నమ్మకం. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ దెన్. ప్రెజెంట్ ఉన్న హీరోస్తో ఎవరితో మీకు వర్క్ చేయాలని ఉంది? మోర్ ఆర్ లెస్ హీరోల సినిమాలు బాగా చూస్తాను. నేను బేసిక్గా హీరో వర్షిప్ ఉన్న ప్రేక్షకుడిని. బట్ నేను కథ రాస్తే ఏ హీరో అయినా ఫస్ట్ చిరంజీవిని ఊహించుకుని రాస్తాను. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ అది, ఆయన మన మీద చూపించిన ప్రభావం అది. నేను నవదీప్తో తీసినప్పుడు కూడా నవదీప్కి చెప్పేవాడిని, ఈ సినిమాకి నువ్వు చిరంజీవి, నిన్ను చిరంజీవి అనుకుని ఆరాధించకపోతే ఈ సినిమా నేను తీయలేను. అది. రెండోది ఏంటంటే అల్లు అర్జున్, యంగర్ చిరంజీవి నా దృష్టిలో. అంత టీజింగ్ డ్రామా చేయాలని ఆయన కొన్ని ఉంటాయి, ఘరానా మొగుడు, ఎముడికి మొగుడు, అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు, ఇలాంటి సినిమాల్లో ఉన్న టీజింగ్ డ్రామా చేయాలంటే మాత్రం నా ఫస్ట్ చాయిస్ విల్ బి అల్లు అర్జున్. ఆ ఈజ్ చాలా ఇష్టం. హీస్ లైక్ వైన్, ప్రతి సినిమాలో కొత్తగా ఉన్నారు అండ్ స్టిల్ ది సేమ్ ఫ్లేవర్. వైన్ అలా ఉంటుందని నాకు తెలియదు. ఈ క్వశ్చన్ కూడా ఇక్కడతో ఆపేద్దాం అయితే. పాస్ట్ లోకి వెళ్ళి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే వాట్ వుడ్ యు లైక్? నేనేం చేయను, ఎందుకంటే నేను అనుకున్నవన్నీ చేశానండి. అయితే ఆడియన్స్ మూడ్ మైండ్ వెనక్కి తిప్పితే నా ఫ్లాప్ సినిమాలు కొన్ని హిట్ల కింద మార్చుకున్నాను. మనసు మాట వెందు లాంటిది, రెయిన్బో లాంటిది, వీటిని అన్నింటినీ బ్లాక్ బస్టర్ హిట్లు చేసి బాహుబలి, ఏగా, మగధీరలా చేసేస్తాను. అది బెటర్. అంటే అలాంటి అవకాశం దేవుడిస్తే అదే చేస్తాను. సో ఆట తర్వాత ఇప్పటికి చాలా గ్యాప్ ఉంది. బట్ దెన్ అగైన్ వీణాదిత్య గారి పేరు మీద ఒక పెద్ద హిట్ రిజిస్టర్ అవ్వలే. మీరు అంటున్నారు ఫైనాన్షియల్గా అన్నీ వర్కౌట్ అయిపోయి. ఆట వరకే నేను అన్నది కూడా. మరి ఆ తర్వాత నుంచి ఎందుకు ఏమీ వర్కౌట్ అవ్వలే? మీ అనాలిసిస్ ఏమైనా అవుట్డేట్ అయిపోయిందా? చెప్తా. అనాలిసిస్ అవుట్డేట్ కాదు, కానీ నేను అన్ని తర్వాత నాన్ హీరో ఫిలిమ్సే ఎక్కువ అటెంప్ట్ చేశాను. ఆట తర్వాత నేను లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైము మనసంతా నువ్వే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయా, చిన్న వ్యాక్యూమ్. నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. నేను మనసంతా నువ్వే ఫెయిల్ అయితే ట్యూషన్లు చెప్పుకుందాం అనుకున్నా. అలా ఆట వరకు నేను కంటిన్యూస్ పని చేసేసా, వెనక్కి తిరిగి ఏం ఆలోచించలే. రెయిన్బో అని ఒక సినిమా ఓన్గా చేశాను. దానికి కొట్టిన దెబ్బకి నేను అసలు ఇండస్ట్రీ నుంచి అలా బయటికి వెళ్ళి, అంటే ఎవడో మనని ఒక బాల్ కింద చేసి సిక్సర్ కొడితే స్టేడియం బయటికి వెళ్ళి మళ్ళీ ఆ బాల్ లోపలికి తెచ్చే లోపు నా జీవితంలో 8 ఏళ్ళు అయిపోయింది. 8 years ద వాల్యుబుల్ టైం అయిపోయింది. ఇక్కడే ఒక హీరోని కలవాలంటే ఒక కారు వేసుకుని వెళ్ళాలి. నాకు కారే లేదు చాలా కాలం, నాకు ఇప్పటికీ లేదు. ఇప్పుడు కొనకపోవడం కనీసం రీజన్ ఉంది, అప్పుడు కొనలేకపోవటానికి అదే కారణం. అయితే అలాగ నేను స్కూటీ మీద వెళ్తే బాగోదు, క్యాబ్లో దిగితే బాగోదు, ఇంత కెరీర్ చూసిన తర్వాత మనం పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేము, ఇలా నాకు నేనే ఒక షెల్లోకి వెళ్ళిపోయి అసలు నేను ఏ హీరోకి అటెంప్ట్ కూడా చేయలేదు. నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను ఒక కథ చెప్పగానే ఒక టాప్ స్టారు కథ అదిరిపోయింది, మీరు ఇప్పుడు డైరెక్షన్ చేసినా చేయకపోయినా ఈ కథ నేను చేస్తాను అనగానే నేను ఐ స్టార్టెడ్ థింకింగ్, అంటే మనలో విషయం ఉంది, దాన్ని మనం ప్రాపర్గా ఛానలైజ్ చేయట్లేదు అని. అక్కడి నుంచి నేను ఆ ప్రయత్నాలు మొదలు. ఆ తర్వాత మన హీరోలు ఇప్పుడు ఇంకా ఒక్కొక్కళ్ళు అసలు పాన్ వరల్డ్ లెవెల్, పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు చేసే సినిమాల తాలూకు స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు నేను సడన్గా ఒక ఫ్లాప్ నుంచి నేను ఒక 300 కోట్ల సినిమా నేను ఏం చేయలేను. సో నాకేంటంటే ఒక కనీసం మీడియం రేంజ్ ఒక 30-40 crores నన్ను నమ్మి ఒక హీరో నా చేతిలో ఉంటే నేను ఫ్లాప్ అయితే తీను.
ఇప్పటికీ ఎప్పటికీ తీను అసలు. ఇంకో సూపర్ ఫన్ రౌండ్ ఉంది మన దగ్గర, అదేంటంటే ఇమోషన్స్ అన్నమాట. మీలో ఉన్న హావభావాలు లేదు, యాక్చువల్లీ మీలో ఉన్న ఇమోషన్స్ స్టోరీస్ లాగా బయటకు వస్తాయి. అంటే ప్రతి ఇమోషన్ కి మీకు గుర్తొచ్చే స్టోరీ టక్ అని చెప్తారు, అది ఓకే. ఈజీ ఉంటుంది, చాలా ఈజీ. మొదటి ఏడు మీకు చాలా ఆపోజిట్ లో ఉన్న ఎమోషన్ ఇది. అవునా, నేను చాలా దగ్గరగా ఉంది నా లైఫ్ అనుకున్నా. నా నవ్వు చార్లీ చాప్లిన్ లాంటిది, లైక్ అంటే వెనకాల ఏముందో తెలియకుండా బయటకు నవ్వుంటుంది. చాలా డెప్త్ విషయం చెప్పారు సార్. ఎందుకు సార్ మీకు ఇది ఒరిజినల్, ఇది నాట్ రియల్ అంటారా? మీ అందరికి తెలుసో తెలియదో ఈ మధ్యన సార్ యాక్టింగ్ లో కూడా ఉన్నారు. అదే యాక్టింగ్ అందుకే ఇస్తున్నారు, బాగా చేస్తున్నాను. మీ లైఫ్ లో బాగా సాడ్ గా ఉండే మూమెంట్ ఏంటి? కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ అంటే వెన్ యూ ట్రస్ట్ ఏ ఫ్రెండ్ అండ్ హీ డజంట్ ట్రస్ట్ యూ యాజ్ వాట్ యు ఆర్ అండ్ హీ డజంట్ యాక్సెప్ట్ యూ యాజ్ వాట్ యు ఆర్. ఐ క్రైడ్ ఫర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎందుకు అంటే చెప్తాను, నాకు నిజంగా కలిసి ప్రయాణం చేద్దాం అనుకుని సడన్గా నన్ను మధ్యలో వదిలేసినప్పుడు, నేను నా గుడ్ విల్ని నేను బీభత్సంగా వాడినప్పుడు అది హెల్ప్ అయ్యి తర్వాత నా గుడ్ విల్ నేను నీకు వాడినన్నప్పుడు నేను ఇలాంటి వాటికి ఏడుస్తాను. నాకు జనరల్గా రిలేషన్షిప్స్ గురించో లేకపోతే మిగిలిన లైఫ్ ఇచ్చే సర్ప్రైజులు నాకు ఏది సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే పుట్టడం చావటం చిన్నప్పుడే తెలుసు మనకి, అవి కళ్ళెదురుగుండా చూసేసాము, మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది. కానీ జర్నీలో వచ్చే సెట్ బ్యాక్స్ సర్ప్రైజులు, అలా ఏడుస్తాం అన్నమాట. ఇప్పుడు ఏడవద్దన్నారు. అంటే మీరు అంత సాడ్ గా చెప్తుంటే బాగా బాధాకరంగా ఉంది. దిస్ ఇస్ వెరీ కూల్. అరే నేను లైఫ్ లో తీసుకున్న డిసిషన్ చాలా బాగుంది, లేదా ఈ సిచ్యువేషన్ లో నేను చాలా కూల్ గా ఫీల్ అవుతాను. నేను ద బెస్ట్ మూమెంట్ మా ఫ్రెండ్ తమ్ముడు చెప్తాడు దీని గురించి. నా గురించి ఎప్పుడైనా చెప్పాలంటే అతను ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. రెయిన్బో అన్న సినిమా 3,60,00,000 మార్నింగ్ షోతో పోయింది అని తెలిసింది. నేను విజయవాడలో మార్నింగ్ షో అతను నేను ఇద్దరమే చూసాము. బయటికి రాగానే అతను నేను ఏడుస్తానో బాధపడతానో కోప్పడతానో అతను ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. నేను చాలా క్యాజువల్గా అప్పటికే నాకు తెలుసు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించిన 2 ఫ్లాట్లు పోతాయన్నది నాకు ఐడియా ఉండింది. ఒక్క సిగరెట్ గ్యాప్లో నేను కామ్గా సిగరెట్ తాగుతూ ఉన్నాను. మార్నింగ్ షో జైహింద్ టాకీస్లో బయటకు వచ్చి అతను పక్కన నుంచి ఉన్నాడు. అతను చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. నేను అది కింద పడేసి నెక్స్ట్ సినిమా బాగా తీయాలయ్యా అని అన్నాను. అది అతను గుర్తుపెట్టుకున్నాను, నేను మర్చిపోయాను. అది అంటే అరే నువ్వు వేరే ప్రొడ్యూసర్కి చేయలేదు, నీ సొంత డబ్బులు పెట్టి చేసావు, అవి పోయింది, దానికి ఏదో రియాక్షన్ ఉండాలని. ఆ తర్వాత నేను బాగా ఏడ్చిన ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు ఇది చెప్తే గుర్తొచ్చింది. ఒక 6-7 ఇయర్స్ తర్వాత మా అన్నయ్య మా కజిన్ నేను కలిసి ఎక్కడో డిన్నర్కి వెళ్తే మా బ్రదర్స్ కానీ మా ఫాదర్ మదర్ కానీ ఎవరు ఏం అనటంలే నన్ను. అంటే ఇండస్ట్రీకి వచ్చావు, సక్సెస్ అయ్యావు, సొంత సినిమా అనవసరంగా తీసావు, బోళ్ళని సినిమాలు బయట వాళ్ళకి చేసి 4 రూపాయలు సంపాదించే పొజిషన్లో అని వాళ్ళని ఏం అనటంలే. అనకపోవటానికి నేను ఏడ్చాను ఫస్ట్ టైం. అంటే కాలర్ పట్టుకుని తిట్టాలి కదా, అంటే ఒక సూపర్ లగ్జరియస్ లైఫ్ పోయినందుకన్నా బాధపడాలని మా అన్నయ్య ఒక మాట అన్నాడు. దానికి ఎక్కువ ఏడుపు వచ్చింది మా పెద్దనే. అరే మన జీవితంలో ఊహించామరా, ఒక ప్రొడక్షన్ చేసి 6 నెలల పాటు 150 మంది భోజనం పెట్టడం అది ఒక యోగం. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, చేసావు, అది వర్కౌట్ అయిందా లేదా అన్నది జాతకం, అది కర్మ, అనుభవించాల్సిందే అన్నాడు. ఇదేంటంటే ఇంకో సినిమా బాగా తీయాలి అని అది కూల్. ఇదేంటండి అన్ని నాకు అసలు లేనిది టెన్షన్ లేదు. ఈ క్షణం ఇక్కడ భూకంపం వస్తుందంటే దీని నుంచి అందరిని ఎట్లా తప్పించాలి, నేను ఎట్లా తప్పుకోవాలని ఆలోచిస్తాను. నాకు అసలు టెన్షన్ పడితే ఏ పని అవుతుంది. మీరు టెన్షన్ మీకు స్టార్ట్ అయింది, తీసుకోండి. అసలు ఎప్పుడు ఆలోచించలేదే ఇలాగా. అంటే దేవుడి దయ మీ మీద ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు ఉంది. నా పుట్టుక నుంచి నా దేవుడి దయ అని నమ్ముతా. అంటే నాకు ఈ పేరెంట్స్ని ఇవ్వటం కానీ, నాకు మూఢభక్తి లేదు కానీ భరోసా ఉంది. ఒక సకలాతీత శక్తి ఉన్నట్ట లేనట్ట అని శ్రీశ్రీ గారు రాశారు. ఉందనే నేను నమ్ముతాను. 100% ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు తెలిసి నా జీవితంలో పర్సనల్గా నేను చాలామందికి కౌన్సిల్ చేసింది ఏంటంటే, డిప్రెషన్లో నుంచి మనని బయటకు పడేసేది చాలామంది ఎగ్జైట్మెంట్ అనుకుంటారు, కాదు, ఓన్లీ డివోషన్.
ఆ డివోషన్ అన్నది మన డిప్రెషన్ జోలికి వెళ్ళకుండా చేస్తుంది అని నమ్ముతాను. అది ఐ బిలీవ్ ఇన్ దట్. ఇది చాలా ఉంది నాకు, టూ మచ్. అదేంటి సార్ ఎమోషన్? నాటి. అవునా? మిస్యూస్ అంటే ఎలాగా? వెరీ విట్టి, లైక్ అంటే విట్టిగా అనలేదు మీరు. ఇది విట్టి, దీని ముందు ఏంటి? నాటి. నేను జనరల్గా చాలా సార్లు వాట్సాప్లో నా రియాక్షన్ ఫర్ సంబడి ఇది ఉంటుంది. కన్ను కొడుతుంటారు. ఎక్కువ కన్ను అసలు ఎవరికి కొట్టలేదు, నాకు రాదు కూడా. అంటే అవసరం కూడా రాలేదు లక్కీగా. కన్ను కొట్టడం అయితే మనకి ఇది దూరం, చాలా దూరం. డన్. మరి ఇది ఏంటంటే దీని అర్థం మీరే చెప్పాలి, నాకు తెలియదు. ఇది నువ్వేంటారు నాకు చెప్పింది. చాలా మంది నన్ను అనుకుంటారు, నేను చాలా మంది మ్యూచువల్. ఇది నాకు నాతో మాట్లాడే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. లెక్క సరిపోతుంది. ఓకే. బాగా బాగా కామెడీ. ఎప్పుడు మీ లైఫ్ లో మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? చాలా. నాకు రోజుకి కనీసం 15-20 ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఈ ఎక్స్ప్రెషన్ నేను ఎక్కువ ఇవ్వడానికి కారణం థ్యాంక్స్ టు రాఘవేంద్రరావు గారు. ఆయన అసలు మామూలు ఫన్ కాదు. ఆయన వేసే జోకులు అయితే నాకు లిటరల్లీ చాలాసార్లు కలమ నీళ్ళు వచ్చేసి అంత నవ్వుతాను. అంటే ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ లైఫ్ అండ్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్. అసిస్టెంట్గా ఆయన దగ్గర పని చేయలేకపోయిన కొరత ఇప్పుడు తీరిపోతుంది. ఐఎమ్ లెర్నింగ్. ఇది ఈ రియాక్షన్ నేను ఆయనతో ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తాను, సత్యానంద్ గారితో ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తాను. అంత క్రితం పరుచూరి వెంకటేశ్వరరావు గారితో ఎక్కువ ఇచ్చేవాడిని. ఆ ముందు జంజాల్ గారితో ఇచ్చాను, ఆ ముందు రావుకొండలరావు గారితో, సంగీతం శ్రీనివాసరావు గారితో ఇచ్చాను. వీళ్ళు నన్ను భయంకరంగా నన్ను ఈ లెవెల్కి నవ్వించిన మహానుభావులు. మీరు చెప్పే పేర్లు అవి చెప్తుంటే వాళ్ళు అంతలాగా జోక్ కూడా వేస్తారా అన్నట్టు అసలు మామూలుగా ఉండదు. మామూలుగా నేను వాళ్ళతో పర్సనల్ ట్రావెల్ ఎక్కువ చేశా కాబట్టి అది చెప్పగా. ఇది దేనికి ఇది మిస్ అయినందుక? ఎవరైనా మిస్ అయితేనా? మీరు దేనికి ఇస్తారా అది కావాలి. నేను అసలు ఇది ఎమోజీని వాట్సాప్లో ఎప్పుడు వాడలేదు, కానీ మిస్ అయ్యటానికి అని నా డౌట్. ముందు దీని మీనింగ్ చెప్పండి, తర్వాత నేను ఎక్కడ వాడతానో చెప్తా. కిస్ ఇవ్వడం సార్. ఇది కిస్సా? ఓ సారీ. కిస్ అయితే చాలా మందికి ఇచ్చా, చిన్నపిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు, సమవయస్కులకి కూడా. అందులో ఏముంది, ఇది యూజువల్ ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్. ఏముంది, ఇట్స్ నథింగ్. ఓకే, ఇట్స్ నథింగ్, రైట్. అది నార్మల్ గా యూజువల్ లైఫ్ లో జరుగుతుంది, అంతే. కిస్ ఇంకోటి కూడా అంటాము మేము, కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. ఓ, వై నాట్ లాంగ్? ఇది వెయ్యద్దు. సూపర్, వండర్ఫుల్ ఎమోషన్స్ అసలు బయటకు వచ్చాయి, అద్భుతం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అమేజింగ్ క్విక్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీరు దేనికి ఎక్కువ భయపడతారు? కుక్కకి. కుక్క చాలా భయం. మీ కెరియర్లో రిగ్రెట్గా ఫీల్ అయిన మూమెంట్? చాలా ఉన్నాయి. బాగా అరే ఆ ఒక్కటి చేయకుండా ఉంటే కొంచెం ఓకే. నేను చాలా చేయకుండా ఉంటే కొన్నిసార్లు అది ఆలోచిస్తే అసలు కెరీరే ఉండేది కాదేమో అనిపిస్తుంది. అన్నీ చేయకూడదు. ఫేవరెట్ హాలిడే ప్లేస్ అండ్ ఎవరితో వెళ్తారు? లక్కీలీ నేను షూటింగ్స్ కోసమే మొత్తం తిరిగేశానండి, అందుకని నాకు అసలు అట్లా లేదు. అండ్ జనరల్గా జర్నీ ఎవరితో ఎంజాయ్ చేస్తారు? నేను ఒక్కనే, సింగిల్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట. పవన్ కళ్యాణ్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ టైటిల్ ఒరిజినల్. ఈజ్ వెరీ ఒరిజినల్. మీ డ్రీమ్ హీరో? చిరంజీవి ఫ్యాన్, బట్ డ్రీమ్ హీరో అంటే నాకు టామ్ హ్యాంక్స్. ఓకే, మరి డ్రీమ్ హీరోయిన్? డ్రీమ్ హీరోయిన్స్ టైం టు టైం మారిపోయారండి. అంటే దీంట్లో మీరు అప్డేటెడ్ గా ఉన్నారు. మీరు ఉంటే తప్ప వద్దా? అయితే ఓకే, మీరు ఓకే అంటే ఓకే. డెఫినెట్ గా ఉండాలి. ఐశ్వర్యరాయ్ ఒక టైము, జయప్రద గారు ఒక టైము, జయసుధ గారు ఒక టైము, శ్రీదేవి గారు ఒక టైము, శ్రీలీల ఇప్పుడు. అది అండర్లైన్ మై లార్డ్. నా లైఫ్లో నేను సాధించింది ఇది అని ఫీల్ అయ్యే విషయం ఏంటి?
నేను అనుకోలేదు, కానీ నేను నేషనల్ అవార్డ్స్ జ్యూరీగాను ఇండియన్ పనోరమా జ్యూరీగా వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున వచ్చిన నా రిప్రజెంటేషన్ని వాళ్ళు ఆనర్ చేసిన విధానం, అది ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్. ఆ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే జనరల్గా అవార్డు వచ్చిన వాళ్ళే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినంత గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. దాన్ని డిసైడ్ చేసే పొజిషన్లో ఉండటం ఇంకా బిగ్గర్ అని నేను అనుకున్నాను. లెట్స్ సీ మీరు ఇందులోంచి ఏది సెలెక్ట్ చేసుకుంటారు, మనీ ఆర్ హ్యాపీనెస్? హ్యాపీనెస్. చిరు ఆర్ నాగార్జున? చిరు. ఆయనతో 2 సార్లు చేశాను కాబట్టి, నాగార్జున గారితో 2 సార్లు చేశాను కాబట్టి చిరు. ఓ అలాగా, ఓకే ఓకే. ఆర్జీవి ఆర్ రాజమౌళి? డిఫరెంట్ వేస్లో ఇద్దరు ఓకే. అంటే ఆర్జీవి ఒకందుకు ఇష్టం, రాజమౌళి ఒకందుకు ఇష్టం. ఆర్జీవి ఒకందుకు కష్టం కూడా, సో రాజమౌళి ఎక్కువ. దాని వెనకాల కూడా అనాలిసిస్ ఉంది. సిద్ధార్థ్ ఆర్ సుమంత్? సుమంత్. ఎందుకంటే సిద్ధార్థ్ గారితో చేశారు కాబట్టి. ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఓకే, దాట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ సార్. చాలా అద్భుతంగా ఒరిజినల్గా ఆన్సర్ చేశారు. విఎన్ ఆదిత్య గారు ఈరోజు ఒరిజినల్ షోకి రావడం మాకు మాత్రం చాలా 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 ఆనందాన్ని, చాలా సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్ మీ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కీప్ రాకింగ్. మీకు కూడా సార్, విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. ఇంకా పెద్ద హిట్స్ మాకు కావాలి. బాయ్.